చూస్తున్నారుగా మా వాళ్ళు కందికాయలు కాల్చుకునే డిస్కషన్లు అయితే ఉన్నారు. అట్లే ముందరికి అయితే పోతున్నాము. ఇక్కడ చూస్తున్నారుగా ఆవులు కూడా ఇక్కడ ప్రదర్శన వేస్తున్నాయి. ఇక కొన్ని ఆవులు మొత్తం కట్టేసిండ్రు. సో ఇక్కడ సైడ్ చూస్తున్నారుగా మొత్తం బీడి భూమి మొత్తం ఇక్కడ సైడ్ అంతా. ఇగో ఇక్కడ కూడా ఒక ఆవు మేస్తుంది. కాయ కాల్చుకునికి అయితే పోతున్నాం ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నాగా అక్కడ ముందర బండ మీనికి అయితే నా బండ మీనికా అక్కడ బండ మీనికి. సో ఇక్కడ చూస్తున్నారుగా మామిడి చెట్టు. ఇక్కడ ఎండాకాలం అయితే ఇక్కడ ఈ చెట్టుకి మొత్తం మామిడి పండ్లకి అయితే మేము వచ్చి ఇక్కడ చాలా మామిడి పండ్లు అయితే తిన్నాము. సో మన వాళ్ళు అయితే ముందర పోతుండ్రు, మనం కూడా పోదాం. సో ఇక్కడ చూస్తున్నారుగా ఎటుపక్క చూసినా మనకు మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అంతా చూస్తున్నారుగా పైకి వెళ్ళే దారి ఎట్లుందో మొత్తం రాళ్ళతోటే మొత్తం గుట్టలతోటే నిండి ఉంది మొత్తం. ఇది చూస్తున్నారు కదా అంతా. అక్కడ కొన్ని మర్రి చెట్టు, ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి. నడిచి మొత్తం అలసిపోయినాము. సో ఇక్కడ మొత్తం కతికాయ గలవనికే కొన్ని కట్టెలు అయితే ఏరుతున్నాము. చిన్నవి సన్నవి కూడా ఎండిపోయిన కట్టెలు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఇది బండ కనిపిస్తుందిగా. అప్పుడప్పుడు ఇక్కడ ఒడ్లు కూడా మన వాళ్ళు అన్నవాళ్ళు ఇక్కడ బండ మీదకి ఒడ్లు కూడా తెచ్చి ఇక్కడనే ఎండకైతే ఎండవస్తున్నారు. ఇక్కడ చూస్తుండగా ఇక బండ అయితే ఎత్తుగా ఉంది. సో ఇక్కడ పక్కన చూసుకోవచ్చు మీరు చుట్టూ వ్యూ ఎట్లా కనిపిస్తుందో మొత్తం. సో ఇక్కడ ఎత్తుకుంది, అక్కడనేమో కిందికి ఉంది. అక్కడ పక్క చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆవులని లేదా బర్రెలని ఇక్కడ కట్టేసి ఇక్కడ గడ్డి కూడా వేస్తారు. సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పెండ కూడా అవి వేసినాయి. కానీ ఇక్కడ చూస్తున్నారుగా. సో ఇక్కడ చెట్టు నీడకైతే వాటిని ఇట్లని కట్టేస్తారు. సో మేము ఇప్పుడు కందికాయ కోసం అయితే మేము పోతున్నాము. సో ఎవరిదే కాదు, అది మా అన్న వాళ్ళ తెచ్చాను. మొత్తం నువ్వు చూసుకోవచ్చు, ఇటు చూసినా మనకు మొత్తం రాళ్ళు కనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ చెట్లు మొత్తం ఇవే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో అలాగే ముందుకైతే పోదాం. ఇక్కడ చూస్తున్నారుగా కనిపిస్తున్నది మొత్తం కందిసేను. ఇదైతే మా అన్న వాళ్ళది 3 బంధాలు. కందికాయ అయితే మస్తు అయింది. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ చూసుకోవచ్చు బాగానే అయింది. సో మన వాళ్ళు అక్కడ కంది చేనులలో అయితే ఉన్నారు, చూస్తున్నారు కదా. సో ఒక పక్క బాగా అయింది, ఇంకో పక్క ఇంకా ఇప్పుడు అవుతున్నది. చూస్తున్నారుగా కందికాయ అయితే తెంపుతున్నాము. ఇప్పుడు చూస్తున్నారుగా ఇప్పుడే ఇంతగానం తెంపి అయితే పెట్టినాము. అగ మనోళ్ళు రగ్గాడు, ఇక మా నిరంజన్ అన్న కూడా తెంపుతున్నారు. ఇప్పుడే ఇక్కడ సైడ్ బాగా అయింది కదా. వాళ్ళు అయితే కందికాయ తీసుకొని ముందర పోతున్నారు. ఇప్పుడు కొంచెం వరిగడ్డి లేదా కొన్ని కట్టెలు తీసుకొని మొత్తం అయితే తీసుకుంటాము. సో ఇప్పుడు కందికాయ కాలవనికి మేమైతే వరిగడ్డి తీసుకుంటున్నాము. అవి తీసుకొని ముందర అయితే పోతున్నాం అన్న. సో ఇంకా కందికాయ అయితే కాలుతున్నది. సో అప్పటివరకు మనకు చుట్టుపక్కల ఏముంటాయో మొత్తం ఒకసారి చూద్దాము. చూస్తుంటాం మేము మొత్తం మెట్టు చూసినా మొత్తం రాళ్ళే ఉంటాయి, అంటే మొత్తం కొండల్లాక. సో మన వాళ్ళు బండ అంటారు కదా. అలాగే ఇక్కడ పక్క చూసుకుంటే మనకు మొత్తం రాళ్ళే ఉన్నాయి. చూసుకుంటే ఎంత పెద్దగా ఉన్నాయో సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఆవుల్ని బర్రెలను కూడా ఇక్కడ కట్టేస్తారు. సో ఈ బండ చూస్తున్నట్టుగా ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇక్కడ
కొన్ని మోతుకు చెట్లు కూడా కనిపిస్తున్నాయి మనకు. అక్కడ చుట్టూ అయితే మనకు చేన్లు అయితే ఉన్నాయి ఉంది. సో ఈ చేన్లు కనిపిస్తున్నాయిగా, ఈ చేన్లు అయితే మొత్తం ఈ చెరువు కింద అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఇక్కడ చుట్టుపక్కల చేన్లు. సో అక్కడ ఆ చేన్ల అవతల పక్కన మొత్తం మనకు లంబడి తండలో అంటే లంబడి వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు అక్కడ ఊర్లు అయితే ఉన్నాయి. కొన్ని రకాల ఊర్లు అయితే ఉన్నాయి. సో ఈ మర్రి చెట్టు అవతల దాటిన తర్వాతనే అది కట్ట అయితే కనిపిస్తుంది, చెరువు కట్ట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఇక్కడ ఈ భూమి అంతా మీరు బాగా గమనిస్తే మొత్తం రాయితోటి ఉంది ఎక్కువ. ఇది మొత్తం రాయి బండ అంటారు. ఎటు చూసినా మనకి మొత్తం రాయే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అయితే ఇదంతా బీడు భూమే. ప్రస్తుతానికి ఇందులో ఏం పంటలు అయితే వేయలేరు, మొత్తం బీడే ఉంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చల్లటి గాలి అయితే వీస్తున్నది, చూస్తున్నారు కదా ప్రకృతి ఎంత అందమైనదో. సో ఇక్కడ చింతవల చెట్టు కనిపిస్తుంది కదా, సో ఎండకైతే ఎండిపోయింది. చూడొచ్చు మీరు, మొత్తం కాయలు కూడా ఎట్లా అయినాయి, మొత్తం నల్లగా అయినాయి. చెట్టు కూడా ఎండిపోయినాయి, కొంచెం కొంచెం పచ్చ ఉంది. సో ఇవన్నీ కొన్ని కాయలు అయితే ఎండిపోయినాయి. సో అలాగే ఇట్లా ముందులకు చూసుకుంటే ఇక్కడ మనకి చెట్లు అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మర్రి చెట్టు నీడకైతే చాలా ప్రశాంతంగా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా, నీడకు చాలా బాగుంది. సో చూడొచ్చు చెట్టు ఎంత పెద్దగా ఉందో. చెట్టు మధ్యలో నుంచి మనకు సూర్యుని కిరణాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో కందికాయ అయినట్లుంది, మావాడైతే దూరం నుంచి చూస్తే తింటున్నట్లు కనిపిస్తుంది. సో ఇంకోసారి అయితే గడ్డి అయితే వేస్తున్నాడు, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మావాడైతే గడ్డి మళ్ళీ వేసేస్తున్నాడు, ఎందుకో నాకైతే అర్థమైతే లేదు. సో మన వాళ్ళు కందికాయ అయితే తింటున్నారు, చూస్తున్నారుగా. కందికాయ అయింది ఆల్రెడీ, దాని మీద ఆడ అవుతుంది, అందులోకెళ్ళి చేతి పెట్టి తింటున్నారు, ఉడుకుడుకు తింటున్నారు. గోయిడ రగ్గాడు, ఇంగోయిడ నిరంజను తింటున్నారు. బాగా ఉడికిందా? సప్ప ఉంది. సప్పగా ఉందా? కొంచెం మరి ఉప్పు ఆడ తెస్తావా? చక్కెర వేసావా కొంచెం?